తాజాగా విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 ప్రస్తుతం పాకిస్తాన్లో పెను దుమారం రేపుతోంది. దీనిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. పాకిస్తాన్ చెందిన యూనివర్సిటీ ఒక్కటంటే ఒకటి కూడా ప్రపంచంలో టాప్ 350 విశ్వవిద్యాలయాల్లో స్థానం సంపాదించలేకపోవడం పాక్ మేధావులను కలవరానికి గురిచేస్తోంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే విద్యపై జీడీపీలో కేవలం 0.8% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇక ఇండియా విషయానికి వస్తే టాప్ 350 యూనివర్సిటీల్లో 3 యూనివర్సిటీలు స్థానం దక్కించుకున్నాయి. జీడీపీలో 4.1% లేదా 1,39,269 కోట్ల వరకు ఏం చేస్తోంది. అయితే ఇండియాకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటుగా పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు జీడీపీలో 6% వరకు ఏం చేయాలని సిఫారసు చేసిన మోదీ ప్రభుత్వం మాత్రం జీడీపీలో 4.1%కి పరిమితం చేస్తుంది. ఇక ఇటీవల విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ గురించి మరింత సమాచారం చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను కొలిచే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 తాజాగా విడుదలయ్యాయి. పాకిస్తాన్ ఉన్నత విద్యా వ్యవస్థకు ఇదో చేదు వార్త అని చెప్పాలి. ఈ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కు చెందిన ఒక్కటంటే ఒక్క యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ 350 విద్యా సంస్థల్లో స్థానం సంపాదించుకోలేకపోయింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ర్యాంకులు మరింత దిగజారాయి. ప్రభుత్వం విద్యకిస్తున్న ప్రాధాన్యతకు ఇది అర్థం పడుతుంది. ఈ ఏడాది పాకిస్తాన్ కు చెందిన ఖైద్-ఏ-ఆజం యూనివర్సిటీ 381 ర్యాంక్తో సరిపెట్టుకుంది. గతేడాది ర్యాంకు 354వ స్థానంలో ఉండేది. దాదాపు 27 స్థానాలు దిగజారింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 384వ ర్యాంక్ సాధించింది. ఇది గత సంవత్సరం 371 ర్యాంక్గా ఉండేది. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ గతంలో క్యూఎస్ సబ్జెక్టు ర్యాంకింగ్స్ 2025లో 100-200 శ్రేణిలో ఉన్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల్లో టాప్ 200లో నిలిచాయి. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ ర్యాంకు మెరుగుపడింది. గతంలో 721వ ర్యాంకులో ఉండగా ఇప్పుడు 560వ స్థానానికి చేరుకుంది. పంజాబ్ యూనివర్సిటీ 588వ ర్యాంక్ను సాధించగా లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ 608వ ర్యాంకులో నిలిచింది. పాకిస్తాన్ జీడీపీలో విద్యకు 1% కంటే తక్కువ ఖర్చు చేస్తోంది. విద్యారంగానికి నిధులెంత ముఖ్యమో ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తున్నాయి. ఈ నిధులు పాఠశాల విద్యతో సహా మొత్తం విద్యారంగానికి వెళ్తున్నాయి. క్యూఎస్ ర్యాంకింగ్లో టాప్ 100లో ఉన్న విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెందిన దేశాలకు చెందినవే. అంతేకాకుండా మలేషియా, సౌదీ అరేబియా, అర్జెంటీనా వంటి దేశాల నుంచి ఒక్కో యూనివర్సిటీ టాప్ 100లో స్థానం సంపాదించుకుంది. ఈ దేశాల తలసరి ఆదాయం పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువే. అలాగే విద్యపై వాటి వ్యయం కూడా గణనీయంగా ఉంటుంది. టాప్ 200 ర్యాంకింగ్స్ లో ఖతార్ 1, ఇండియా 3, చిలీ 2, బ్రెజిల్ 1, మెక్సికో 2, యుఏఈ 1, కజకిస్తాన్ 1, సౌత్ ఆఫ్రికా 1, ఇండోనేషియా 1, మలేషియా 4, సౌదీ అరేబియా 3, అర్జెంటీనా 1 వంటి దేశాలున్నాయి. ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ కంటే అధిక తలసరి ఆదాయం, విద్యకు అధిక మొత్తంలో నిధులు కేటాయింపులు చేస్తున్న దేశాలే. ఇండియాకు చెందిన ఐఐటి ఢిల్లీ 118వ ర్యాంక్తో భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. దీని ఆపరేషనల్ బడ్జెట్ సుమారు $100-150 మిలియన్. అదే పాకిస్తాన్లో అగ్రస్థానంలో ఉన్న క్యూఏయు బడ్జెట్ సుమారు $15 మిలియన్ మాత్రమే. కార్నెల్ యూనివర్సిటీ పరిశోధన కోసం సంవత్సరానికి $1 బిలియన్ ఖర్చు చేస్తుంది. చైనాలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు దీనికి అనేక రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తాయి. ఐఐటిలోని ఫ్యాకల్టీ వేతనాలు సంవత్సరానికి $25,000 కాగా క్యూఏయులో పనిచేసే ఫ్యాకల్టీకి కేవలం $6,500 మాత్రమే. ఈ గణాంకాలు చూస్తేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేతనాలకు పాక్ ప్రభుత్వం ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టంగా తెలుస్తోంది. క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రధానంగా 5 అంశాలపై ఆధారపడి ఉంటాయి. అవి పరిశోధన, ఆవిష్కరణ 50% వెయిటేజ్, ఉపాధి అవకాశాలు, ఫలితాలు 20%, అభ్యాస అనుభవం 10%, గ్లోబల్ ఎంగేజ్మెంట్ 15% మరియు స్థిరత్వం 5%. ఇందులో పరిశోధనకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పరిశోధనలో అకాడమిక్ రిప్యుటేషన్కు 30%, ఫ్యాకల్టీ సైటేషన్లకు 20% వెయిటేజ్ ఉంటుంది. అకాడమిక్ రిప్యుటేషన్ అనేది పాత, ధనిక, బాగా స్థిరపడిన యూనివర్సిటీలకు, అభివృద్ధి చెందిన దేశాల్లోని యూనివర్సిటీలకు ఎక్కువగా ప్రయోజనాన్ని ఇస్తుంది. అలాగే ఉపాధి అవకాశ విభాగంలో ఎంప్లాయర్ రిప్యుటేషన్కు మొత్తం 20% వెయిటేజ్లో 15% ఉంటుంది. ఉపాధి ఫలితాలకు 5% కేటాయిస్తారు. ఇవి కూడా స్థిరపడిన యూనివర్సిటీలు, ధనిక దేశాల్లోని వాటికి అనుకూలంగా ఉంటాయి. ఇక గ్లోబల్ ఎంగేజ్మెంట్కున్న 15% వెయిటేజ్లో అంతర్జాతీయ ఫ్యాకల్టీ నిష్పత్తి, అంతర్జాతీయ సహకారాలు, అంతర్జాతీయ విద్యార్థుల నిష్పత్తి వంటివి ఉంటాయి.
ఇవి కూడా సాంప్రదాయ యూనివర్సిటీలకు అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే దేశాలకు అనుకూలంగా ఉంటాయి. చైనాలోని అగ్రశ్రేణి యూనివర్సిటీలు 13-14 ర్యాంకులో నిలిచాయి. అవి పరిశోధన, బోధన విభాగంలో అద్భుతంగా పనిచేస్తాయి. కానీ అంతర్జాతీయ ఫ్యాకల్టీ, అంతర్జాతీయ విద్యార్థుల నిష్పత్తిలో అవి తక్కువగా ఉంటాయి. పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి ఇక్కడి యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ఉందా అంటే లేనేలేదు. ఈ ప్రమాణాలన్నీ ఇక్కడి యూనివర్సిటీలకు ఓ సవాల్గా మారాయి. పాకిస్తాన్లో ఉన్నత విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యత తక్కువగా ఉంది. జీడీపీలో విద్యకు 1% కంటే తక్కువ నిధులు కేటాయించడం దీనికి నిదర్శనం. ఇది కేవలం బడ్జెట్ సమస్య మాత్రమే కాదు, ప్రభుత్వ విధానాలలో ఉన్నత విద్యకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని స్పష్టమవుతోంది. దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ యూనివర్సిటీకి కూడా చెప్పుకోదగ్గ ఎండోమెంట్స్ లేవు. ఇది నిధుల సేకరణ బలహీనతను చూపిస్తుంది. ఐఐటి ఢిల్లీ వంటి సంస్థలకు కూడా పరిశోధనల కోసం పెద్ద బడ్జెట్ ఉంటాయి. ఇది పాక్ యూనివర్సిటీలకు అలాంటి వనరులు లేవు. ఈ పరిస్థితిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉన్నత విద్య నిర్లక్ష్యం చేయడం భవిష్యత్ తరాలను ప్రమాదంలో పడేయడమేనని వాదిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల కాలేదు. విద్యారంగ నిపుణులు మాత్రం దీర్ఘకాలిక సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. కేవలం ఒక యూనివర్సిటీని టాప్ 100లో తీసుకురావడం కాకుండా మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థలు ర్యాంకులు తక్కువగా ఉండడం వల్ల సామాన్య ప్రజలపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం వల్ల యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించడం కష్టమవుతుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది దేశం నుంచి ప్రతిభను కోల్పోవడానికి దారితీస్తుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్ లభించడం కష్టమవుతుంది. విద్యారంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ర్యాంకింగ్స్ కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పు తీసుకురాకపోతే మరింత వెనుకబడిపోతాం. పరిశోధన, బోధన నాణ్యతను పెంచడానికి, అంతర్జాతీయ సహకారాలను ప్రోత్సహించడానికి, ఫ్యాకల్టీకి మెరుగైన వేతనాలు అందించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్ మేధావులు సూచిస్తున్నారు. విద్యారంగంలో పెట్టుబడులు పెంచడం ద్వారా మాత్రమే ఈ పరిస్థితిని మార్చవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 పాకిస్తాన్లోని ఉన్నత విద్యారంగ వాస్తవ పరిస్థితిని చూపించాయి. పాక్ యూనివర్సిటీలు అతి తక్కువ నిధులతో నడుస్తున్నాయి. ఈ పరిస్థితి సామాన్య ప్రజలపై, ముఖ్యంగా యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం వల్ల యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు లభించడం కష్టమవుతుంది. విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోతే విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వలస వెళ్లే ధోరణి పెరుగుతుంది. ఇది దేశానికో మేధో వలసకు దారితీస్తుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల యువత లభించడం కష్టమవుతుందని పాక్ మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మేధావుల ఆక్రందన షరీఫ్కు వినపడేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.